అందరికీ నమస్కారం. ఈరోజు మనం సైన్స్లోనే ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రకృతిలో సహజంగా జరిగే ఒక ప్రక్రియను శాస్త్రవేత్తలు తమకు అనుకూలంగా ఎలా మార్చుకున్నారో చూద్దాం. ఇది ప్రకృతి యొక్క సొంత జెనెటిక్ ఇంజనీర్ అయిన ఒక చిన్న బ్యాక్టీరియా కథ. సరే, ఒక్క క్షణం ఆలోచించండి. ఒక మొక్కకు మనకు కావాల్సిన ఒక కొత్త లక్షణాన్ని, అంటే ఒక కొత్త జన్యువును ఎలా ఇవ్వగలం? ఇది వినడానికి సింపుల్గా ఉన్నా ప్లాంట్ జెనెటిక్ ఇంజనీరింగ్లో ఇది ఒక అతిపెద్ద సవాలు. అయితే ఇందులో ఓ పెద్ద సమస్య ఉంది. అదేంటంటే మొక్క కణం చుట్టూ ఒక దృఢమైన గోడ ఉంటుంది. అచ్చమొక కోట గోడ లాంటిది. దాన్నే మనం సెల్ వాల్ లేదా కణగోడ అంటాం. ఆ గోడను దాటుకుని లోపలికి వెళ్లడమే కాదు, మనం పంపిన కొత్త జన్యువును మొక్క యొక్క సొంత డిఎన్ఏలో ఒక భాగంగా చేర్చాలి. ఇది చాలా కష్టం. కొన్ని దశాబ్దాల పాటు సైంటిస్టులు దీనికోసం ఎన్నో ప్రయోగాలు చేశారు. ఒక నమ్మకమైన మార్గం కోసం వెతుకుతూనే ఉన్నారు. కాని ఈ పెద్ద సమస్యకి పరిష్కారం ఎక్కడో ల్యాబ్లో కాదు, మన కాళ్ల కింద మట్టిలోనే దొరికింది. అది ఒక చిన్న బ్యాక్టీరియా రూపంలో. దాని పేరే ఆగ్రోబ్యాక్టీరియం ట్యూమెఫేషియన్స్. ఈ బ్యాక్టీరియా ఒక ప్లాంట్ ప్యాథోజన్ అన్నమాట. అంటే మొక్కలకు జబ్బులు తెప్పిస్తుంది. కానీ అది ఎలా చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. తన స్వార్థం కోసం, తన ఫుడ్ కోసం ఆ మొక్క చేతే జెనెటిక్ ఇంజనీరింగ్ చేయిస్తుంది. మొదట్లో పరిశోధకులు ఒక విచిత్రమైన విషయం గమనించారు. మొక్కలో కణితి అంటే ట్యూమర్ పెరగడానికి ఆ బ్యాక్టీరియా అక్కడే నిరంతరం ఉండక్కర్లేదు. ఒక్కసారి ఇన్ఫెక్ట్ చేశాక వెళ్ళిపోయినా సరే ట్యూమర్ పెరుగుతూనే ఉంది. అప్పుడే వాళ్లకర్థమైంది ఆ బ్యాక్టీరియా ఏదో ఒక జెనెటిక్ ప్యాకేజ్ని మొక్క కణంలోకి పంపించేస్తోందని. మరి ఆ ప్యాకేజేంటి? ఆ సీక్రెట్ ఏంటి? ఆ రహస్యం మొత్తం బ్యాక్టీరియా లోపల ఉన్న ఒక ప్రత్యేకమైన వృత్తాకార డిఎన్ఏలో దాగి ఉంది. దాన్నే టీ ప్లాస్మిడ్ అంటారు. టీ అంటే ట్యూమర్ ఇండ్యూసింగ్, అంటే కణితిని పుట్టించేది అనమాట. ఈ ఆగ్రోబ్యాక్టీరియం చేసే మ్యాజిక్ అంతా ఈ చిన్న ప్లాస్మిడ్లోనే ఉంది. ఓకే, ఇక్కడ మనం రెండు ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి టీడీఎన్ఏ, దీన్ని మనం మొక్క లోపలికి పంపే జెనెటిక్ పార్సెల్ అనుకోవచ్చు. 2 విరులెన్స్ లేదా విర్జీన్స్, వీళ్ళు ఆ పార్సెల్ని డెలివరీ చేసే కొరియర్ టీం అన్నమాట. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఆ కొరియర్ టీం బ్యాక్టీరియాలోనే ఉండిపోతుంది, పార్సెల్ మాత్రమే మొక్క లోపలికి వెళుతుంది. సరే, ఈ డెలివరీ ఎలా జరుగుతోంది? ఇది అచ్చం ఒక పక్కా ప్లాన్తో చేసే ఒక దోపిడీ లాంటిది. ప్రతి స్టెప్ చాలా పర్ఫెక్ట్గా సమన్వయంతో ఉంటుంది. చూద్దాం రండి. మొదట మొక్కకి ఎప్పుడైతే గాయమవుతుందో అది కొన్ని రసాయన సంకేతాలను విడుదల చేస్తుంది. ఈ సిగ్నల్ని విర్-ఆర్ఏ అనే ఒక సెన్సార్ పసిగడుతుంది. వెంటనే అది విర్-జీ అనే కమాండర్కి మెసేజ్ పంపి మొత్తం ఆపరేషన్ని స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత విర్-డి ప్రోటీన్లు కత్తెరలల్లా వచ్చి టీడీఎన్ఏను కట్ చేస్తాయి. అదే సమయంలో విర్-బి ప్రోటీన్లన్నీ కలిసి బ్యాక్టీరియా నుండి మొక్క కణంలోకి ఒక సురంగం లేదా ఒక వంతెన లాంటిది నిర్మిస్తాయి. ఫైనల్గా టీడీఎన్ఏ దానికి విర్-డి2 పైలట్లా, విర్-ఇ2 బాడీగార్డ్లా ఉండి ఆ సురంగం గుండా మొక్క కేంద్రకంలోకి సురక్షితంగా వెళ్ళిపోతుంది. సో, ఈ దోపిడీ గ్యాంగ్లో ఎవరెవరున్నారో చూశారు కదా? వీఆర్ఏమో బయట కాపలా కాస్తూ సిగ్నల్ ఇచ్చే గూఢచారి, వీజీ ఏమో మొత్తం టీంని యాక్టివేట్ చేసే కమాండర్, వీడి ఏమో సేఫ్ని బ్రేక్ చేసి అసలు సరుకుని బయటకి తీసే లాకర్ బ్రేకర్, వీబీ ఏమో పారిపోవడానికి దారివేసే ఇంజనీర్లు, ఇక వీఈ ఏమో ఆ సరుకు డ్యామేజ్ కాకుండా కాపాడే పక్కా బాడీగార్డ్. చూసారా ఎంత పర్ఫెక్ట్ టీం వర్క్! ఇప్పటిదాకా మనం చూసింది ప్రకృతిలో జరిగే ఒక దాడి గురించి. మరి ఇంత ప్రమాదకరమైన సిస్టమ్ని సైంటిస్టులు ఒక మంచి పనిముట్టుగా ఎలా మార్చారు? ఇక్కడే సైంటిస్టుల అసలు తెలివి బయటపడింది. వాళ్ళేం చేశారంటే ఈ బ్యాక్టీరియా దగ్గరున్న ఆయుధాన్ని తీసేసి దాని స్థానంలో ఒక పనిముట్టును పెట్టారు. సింపుల్గా చెప్పాలంటే టీడీఎన్ఏను నిరాయుధం చేశారు. సహజంగా ఉండే టీడీఎన్ఏలో ఏముంటుంది? అందులో మొక్కలో ట్యూమర్లని పెంచే జన్యువులు ఉంటాయి. అవి ఆక్సిన్, సైటోకినిన్ అనే హార్మోన్లను తయారు చేస్తాయి. ఈ హార్మోన్ల వల్ల కణాలు కంట్రోల్ లేకుండా పెరిగిపోయి పెద్ద గడ్డలా తయారవుతాయి. అదే క్రౌన్ గాల్ వ్యాధి. మరి సైంటిస్టులేం చేశారు? వాళ్ళు ఈ ట్యూమర్కి కారణమైన జన్యువులన్నిటినీ తీసేశారు.
ఇప్పుడు ఆ టీడీఎన్ఏ లోపల ఖాళీ జాగా ఉంది కదా, ఆ ఖాళీలో మనకు కావలసిన మంచి జన్యువును, ఉదాహరణకి ఒక పంటను పురుగుల నుండి కాపాడే జన్యువును పెట్టొచ్చు. దాంతోపాటు మనం పెట్టిన జన్యువు మొక్కలోకి వెళ్ళిందా లేదా అని తెలుసుకోటానికి ఒక సెలెక్టబుల్ మార్కర్ని కూడా పెడతారు. ప్రస్తుతం దీన్ని ఇంకా సులభంగా, సమర్థవంతంగా చేయడానికి బైనరీ వెక్టర్ సిస్టమ్ అనేదాన్ని వాడుతున్నారు. ఇందులో ఏంటంటే టీడీఎన్ఏ పార్సెల్ ఒక చిన్న ప్లాస్మిడ్ మీద, దాన్ని డెలివరీ చేసే వైర్ జీన్స్ ఇంకో పెద్ద ప్లాస్మిడ్ మీద ఉంటాయి. రెండూ ఒకే బ్యాక్టీరియాలో ఉంటాయి, కానీ వేర్వేరుగా ఉండటం వల్ల వాటిని మార్చడం చాలా సులభం. ఈ టెక్నాలజీ ఎంత సక్సెస్ అయిందంటే ఇప్పటివరకు 100కు పైగా మొక్క జాతులను విజయవంతంగా మార్చగలిగారు. ఇందులో వరి, గోధుమ, మొక్కజొన్న లాంటి మనకు చాలా ముఖ్యమైన పంటలు కూడా ఉన్నాయి. సో చూశారు కదా, ఒక మొక్కకు జబ్బు తెప్పించే బ్యాక్టీరియా దాడి చేసే పద్ధతిని మనం లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా వ్యవసాయ రంగంలోనే ఒక విప్లవాత్మకమైన సాధనాన్ని తయారు చేసుకోగలిగాం. ప్రకృతి నుంచే నేర్చుకోవడానికి ఎంతుందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. ముగించే ముందు ఒక ప్రశ్న. ప్రకృతిలో ఇలాంటి జీవుల మధ్య పోరాటాలు ఎన్నో జరుగుతుంటాయి. వాటిలో ఇంకెన్ని భవిష్యత్ ఆవిష్కరణలకు స్ఫూర్తినిచ్చే రహస్యాలు దాగి ఉన్నాయో కదా, ఆలోచించండి.